సూర్యుడుండడు సంధ్య వేళకే చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మజిలీ 3 నాళ్లే ఈ జీవయాత్రలో ఒక పూటలో నిరాలు పూలెన్నో నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్న వికసించాలే ఇక రోజాల కన్నీటి మీద నావసాగనేల నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో తుంబెద జన్మకు 100 ఏళ్ళెందుకు రోజే చాలులే చింతపడే చిలిపి చిలక చిత్రములే బ్రతుకు నడక అరే ఇదేంటి నేను పత్తిలా కాలిపోలేదు అంటే మీరెవ్వరు పతివ్రతలు కాదా ఇది జోకులు వేస్తున్నావా ఈ పెళ్లంతో సహా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ బతుకు నాకు తెలుసు ఏ డోర్ నంబర్ ఆడిది మొగుడు ఆఫీస్కి వెళ్ళాక ఏంటి డోర్ కొడుతుందో ఈ కాలనీలో ఎంతమంది పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు నాకు సైట్ కొడుతున్నారో నాకు బాగా తెలుసు నోరు విప్పానంటే ఈ కాలనీలో 90% కాపురాలు కూలిపోతాయి అసలు అమ్మ ఏం చేసిందని సుధులు అప్పుడుస్తున్నాను శీలం పోగొట్టుకుంది బాబు ఎవతే ఇక్కడ శీలం గురించి వాగింది నేనే నువ్వు కూడా శీలం గురించి మాట్లాడుతున్నావా ఆంటీ నువ్వు మొగుడికి బట్టతల వచ్చిందని డివోర్స్ ఇచ్చి క్లబ్బులతో కాపురం చేసే నువ్వు వాట్ అ బ్లడీ పిటీ శీలం అంటే మంగళసూత్రం లాగా పుట్టింటి వాళ్ళు ఇచ్చే బంగారు గొలుసు కాలేజీలో ఇచ్చే కాంటాక్ట్ సర్టిఫికెట్ లాకర్లో దాచే డబ్బు కాదండి ఎవడ కొట్టేస్తే పోవటానికి అది మన రక్తంలో ఉండాలి శీలం అంటే మనసుకు సంబంధించింది కానీ బాడీలో పార్ట్ కాదండి యాక్సిడెంట్లో పోగొట్టుకోవడానికి అది మన ప్రవర్తనలో ఉండాలి అంతేగాని శీలం అంటే ఆడవాళ్ళకి మాత్రం ఉండే సెపరేట్ ప్రాపర్టీ కాదు రేప్ చేస్తేనో టార్చర్ చేస్తేనో పోవటానికి 5 సార్లు రేపు గురైన అంటే ఆడవాళ్ళని ఎంపీలుగా ఒప్పుకోవడానికి ఒప్పుకుంది కానీ చెయ్యని తప్పుకి బలైపోయిన ఒక ఆడదానికి షెల్టర్ ఇస్తే మాత్రం ఈ కాలనీ శ్మశానం అవుతుందా 5గురితో కాపురం చేసిన ద్రౌపదిని ఆరాధించే మీరు ఎందుకు అమ్మాయిని ద్వేషిస్తున్నారు 6 గజాల చీర కట్టుకోగానే సరిపోతుంది కనీసం 6 గజం సిగ్గు అరువు తెచ్చుకోవడానికి ట్రై చేయండి రోజుకో ఆడదాంతో తిరిగే మగాళ్ళున్న కంపలు కూలిపోయినప్పుడు తన ప్రమేయం లేకుండా చెడిపోయిన ఆడదున్నంత మాత్రం నా ఇల్లు కూలిపోతాం From today onward, she's going to stay in this colony in my house. ఎవరైనా అన్నెసెసరీ కామెంట్ చేశారో శీలాలు కాదు ప్రాణాలు తీసేస్తాను చెప్పిన వాళ్ళని జనం శిక్షించడం కొత్త ఏం కాదు శాంతి భూమి గుండ్రంగా ఉందన్నందుకు ఒక సైంటిస్ట్ ని రాళ్లతో కొట్టి చంపారు రాజు దేవుడు కాదన్నందుకు సాక్రటీస్ ని జైల్లో పెట్టారు చూడండి నాకు ఓదార్చడం మీద అంత నమ్మకం లేదు ఎందుకంటే నేను ఓదార్చిన కొద్దీ మీరు ఏడుస్తారు ఈ ప్రేమ
తల్లికి బిడ్డను కనే అర్హత ఉండొచ్చు, ఆ బిడ్డకు పాలిచ్చి పెంచే అధికారం ఉండొచ్చు, కానీ కాటిలో కాల్చి బూడిద చేసే హక్కు ఆ తల్లికి హిందూ ధర్మం ఇవ్వలేదమ్మా. ధర్మమే నా బిడ్డ రూపంలో వల్లకాట్లో కలిసిపోతుంటే ఇంకా ధర్మం ఎక్కడుంది బాబు? వల్లకాట్లో కలిసింది కాబట్టి ధర్మం న్యాయాన్ని ఆశ్రయించింది. నీ కథ ఏమిటో విన్నాను, నా బాధ్యత ఏమిటో తెలుసుకున్నాను. నేను కొట్టిన ఈ చితిమంట ఆరకముందే, నీ బిడ్డ బూడిదగా మారకముందే నీకు న్యాయం జరుగుతుంది. భైరవ భైరవ నువ్వు నీ చేతులు కంటిన ధర్మరాజు రక్తాన్ని శ్మశానంలో చితిమంటలతో కడుగుదామని వచ్చాను. నీళ్లతో కడుక్కుంటారు కానీ నిప్పులతో ఎలా కడుక్కుంటారో? బురదంటితే నీళ్లతో కడగాలి, నెత్తురంటితే నిప్పుతోనే కడగాలి. ఆరాటం నీ జంట కోలాటం నీ పెళ్లి పేరాటం పొద్దులేరి పోరాటం నన్నే భరించు ప్రేమించి తరించు ఒట్టు క్షమించు ఆ ప్రేమి జయించు నా కొద్ది ఆరాటం నీ జంట కోలాటం నీ పెళ్లి పేరంటం పొద్దులేని పోరాటం నన్నే భరించు ప్రేమించి తరించు ఒట్టు క్షమించు ఆ ప్రేమి జయించు